తెచ్చి వేసాను. 2 బ్రతికేయండి. 5 వేసాను. అయితే 5టికి 2 బోర్ ఆనపనో లేకపోతే వెరైటీ ఆనప విత్తనాలు అయితే ఎక్కించాము. పైకి ఎదిగింది, చాలా ఫాస్ట్గా గ్రో అయింది ప్లాంట్. ఇక్కడ కరివేపాకు మొక్క వేసుకున్నామండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మీకు అర్థమైపోయి ఉంటుందండి మనం ఎక్కడ ఉన్నామో, ఏ ప్లేస్లో ఉన్నామో. అవునండి, ఫామ్కి వచ్చేసాము. ఫామ్లో అయితే చల్లగా ఉంది. ఎందుకంటే క్లైమేట్ కూడా చూడండి, చుట్టూ మంచు కప్పబడిపోయి ఉంది. ఎంత మంచు అంటే పొగ మంచులాగా ఉందండి. తెల్లవారే వచ్చాము 7 o'clockకి, అయినా కూడా ఈ 7 గంటలకు కూడా ఎంత మంచు ఉందంటే అదేనండి మన పట్టు కొమ్మలు పల్లెటూర్లు. అంత బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ కూడా. అయితే ఇక్కడికి వచ్చింది మీకు అప్డేట్ చూపిద్దామనండి. బిఫోర్ వీడియోలో మనం చూసాం కదా, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి మనం వీడియోలోకి వెళ్దాం. నేను కొన్ని మొక్కలు కూడా తెచ్చాను, అవి కూడా నాటుకుందామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి, మనం ఇక్కడికి వచ్చి ఏం పనులు చేస్తానో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫామ్లోకి అయితే వచ్చాం కదండి. ఇక్కడ మనం అప్పుడు పెద్ద పెద్ద చెట్ల కింద పాదుజాతి మొక్కల్ని వేసుకుంటున్నానని చెప్పి మీకు వీడియో కూడా పోస్ట్ చేశాను కదండి. ఇప్పుడు అక్కడే ఉన్నాము, ఆ ప్లేస్కే వచ్చాం. మీకైతే ఇప్పుడు ఆ చెట్లు కూడా చూపిస్తున్నాను చూడండి. పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, అలాగే సపోటా చెట్లు, ఇవన్నీ వేసాం కదా. ఇవన్నీ ఇంత ముందు ఉన్న వాటి కిందే మనం పాదులు అయితే వేసుకున్నాం. సో ఇప్పుడైతే అవి ఎలా ఉన్నాయో అప్డేట్ చూపిస్తానండి. ఎలా బ్రతికాయా లేదా, కొన్ని బ్రతికాయి కొన్ని పోయాయి, అవి ఏంటో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ మాకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఫెన్సింగ్ వేస్తున్నారు చూడండి. అంటే చుట్టూ కొంచెం ఓపెన్ ప్లేస్ కదా, గబుక్కుని ఏ ఆవులు ఏవైనా మేకలు గొర్రెలు లాంటివి ఏమైనా లోపలికి వచ్చి మన పాదులు మొక్కలకు కానీ చెట్లకు కానీ కొంచెం డ్యామేజ్ అవుతాయి కదా. సో అందుకని ఇక్కడ ఫెన్సింగ్ అనేది స్టార్ట్ చేశారు. అదేంటంటే చుట్టూ వేసేసారు ఈ ప్లేస్ అంతా కూడా. ఇంకా దానికి మన వైరింగ్ అది ఇంకా వేస్తున్నారండి, వేసాక చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఎలా వేసుకున్నామో ఆ మొక్కలు ఏంటయ్యాయో చూద్దాం. ఫస్ట్ అయితే ఇగోండి, అప్పుడు కొన్ని కాలీఫ్లవర్ మొక్కలు కూడా తెచ్చి వేసాను. 2 బ్రతికేయండి. 5 వేసాను. అయితే 5టికి 2 బ్రతికాయి. ఇది పెద్ద చెట్టు కింద కాబట్టి కొంచెం కష్టం. ఇక్కడ ఈ గడ్డెది మొలిచేసింది, గడ్డెది తీసేసుకోవాలి. కొన్ని ఇక్కడ బీరపాదులు వేసుకున్నాం కదా, అవి కూడా బ్రతికేయండి. దోసపాదులు కూడా కలిపి వేసాను ఇక్కడ. చూసారు కదా, ఎదుగుతున్నాయి, పాకుతున్నాయి, ఇలా చెట్టుకి వెళ్ళిపోతున్నాయి చూడండి. మనం ఏమి చెప్పకపోయినా అవి అలాగా వాటి ప్లేస్ చూసుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఓకే, ఈ దీంట్లో అయితే బ్రతికినట్టే. ఇంక ఈ మొక్క దగ్గరికి వస్తే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ కూడా వేసినవి ఈ మాత్రం వచ్చాయి. అంటే మనం వేసిన 10 రోజులకైతే విత్తనం మొలకెత్తి మనకి చిన్న ఆకులు అయితే వస్తాయి. 20 రోజులు అయింది కాబట్టి మనకి కొంచెం పాదు అనేది తీగ కూడా స్టార్ట్ అయింది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్క దగ్గరికి వెళ్దాం. మామిడి మొక్క, ఇది కూడా 2 మామిడి మొక్కల కింద అప్పుడు అవి చూపించాను కదండి మీకు ఆ వీడియోలో. బోర్ ఆనపనో లేకపోతే వెరైటీ ఆనప విత్తనాలు అయితే తెచ్చి వేసాం కదా, అవి మాత్రం ఎదిగాయి. ఆకులు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. మనం ఇప్పుడు గొప్ప అయితే తవ్వాలి మొక్కకి. తవ్వుకోవడం వల్ల మనకేంటంటే గొప్పలాగా తవ్వి చుట్టూ తవ్వి మళ్ళీ కొంచెం మనం మెన్యూర్ వేస్తే అవి బాగా బ్రతుకుతాయి. ఈ పెద్ద చెట్లకు కూడా అది ఆ బలం వెళ్తుంది. పక్కన ఉన్న ఈ చిన్న మొక్కలకు కూడా బలం అందుతుంది. ఇక్కడ కూడా బ్రతికేయండి. ఎక్కడో 1-2 పోతాయి, కానీ మ్యాక్సిమం అయితే బ్రతికేస్తాయండి చాలా చక్కగా. ఇక్కడ చూడండి, దోసపాదులు వేసాను, ఇంకా బీర కూడా వేసినట్టున్నాను. చక్కగా ఎదుగుతూ వెళ్ళిపోతుంది. ఇక్కడ దోసపాదులకి అయితే పూత కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇదిగోండి, పూత స్టార్ట్ అయింది. చూద్దాం నెక్స్ట్ టైం వచ్చేసరికి ఏమైనా వస్తే మన అదృష్టం, చూద్దాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఎంతో కొంత మనం ఎదుగుతాయండి, పెద్దగానే అవుతాయి. దీనికైతే ఇలా పైకి ఎదుగుతూ ఎక్కించాము. పైకి ఎదిగింది, చాలా ఫాస్ట్గా గ్రో అయింది ప్లాంట్. ఇక్కడ కరివేపాకు మొక్క వేసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని మొక్కలు వేసాం, కాకపోతే తక్కువ ఉన్నాయి.
ఇలా కొంచెం తవ్వి కనుక మనం గొప్పు లాగా తవ్వేసి మెన్యూర్ ఇచ్చుకుంటే చాలా బలం వెళ్ళి బాగా ప్లాంట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ అయితే మనం అప్పుడు వేసుకున్న పళ్ళ మొక్కలు కూడా ఒకసారి చూసేద్దామండి. పనిలో పని ఇదిగోండి. ఇది అప్పుడు చనిపోతున్నట్టు ఉంది అని చెప్పాను కదా, సీతాఫలం ప్లాంట్ అనుకుంటాను. అదేనండి. ఇప్పుడైతే అప్పుడు బాగా పాడైంది, ఇప్పుడు చిగురెట్టిస్తుందండి. పర్వాలేదు, ఇంకా నిలబడిపోయినట్లే. దీనికి మనం కొంచెం ఏదైనా సదుపాయం చేయాలి. నీళ్ళేస్తున్నాం అమ్మ రోజు, అందుకే బతికే. మా తమ్ముడు. ఓకే అండి. ఇది జామ, తైవాన్ జామ. ఆకులు అయితే కొంచెం ఎండుతుంది, అప్పటి నుంచి అలానే ఉంది. చిగురైతే ఉంది, పర్వాలేదు. ఇక్కడికి వస్తే స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి, అది అలానే ఉంది. పెద్దగా గ్రోత్ ఇంకా కనిపించలేదు. పళ్ళ మొక్కలు కదండి, కొంచెం టైం తీసుకుంటాయి. ఇక్కడ కూడా మనం వాటర్ యాపిల్ వేసాము, ఇది కూడా పర్వాలేదు, ఆ మాత్రం ఉంది. తర్వాత నేను వస్తున్నాను కదా అని చెప్పి ఇక్కడ మల్బరీ ప్లాంట్స్ తెచ్చానండి. మన గార్డెన్లోవి 2 మొక్కలు ఉంటే తెచ్చాను. ఇక్కడ ఒకటి, అక్కడ పక్కన ఒక గొయ్యి తీశారు, అక్కడ కూడా వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఎర్రదుంపలు స్వీట్ పొటాటో వేసి హార్వెస్ట్ కూడా చేసుకున్నాం కదా. ఇంకా గార్డెన్లో ప్లేస్ లేదండి, పూల మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను మ్యాక్సిమం. అందుకని అవి తెచ్చేసాను, ఇంక ఇక్కడే వేసేద్దాం. ఇది నాటాలు ఎక్కడో దగ్గర ప్లేస్ చూసుకొని. ఓకే, క్యారెట్ కూడా తెచ్చానండి. క్యారెట్ కొంచెం మొలకెత్తాయి, అక్కడ ప్లేస్ లేక ఇక్కడ కూడా వేద్దాం ఇవని. అక్కడ మనకి గార్డెన్లో సరిపోదు ప్లేసు, చాలా ఎక్కువ వచ్చాయి సీడ్స్ వేస్తే. ఇది కూడా ఎక్కడైనా చూసి ప్లేస్ చూసి వేద్దామండి. తర్వాత ఎర్రదుంపల కోసం అక్కడ తవ్వుతున్నాడు బాబు, తమ్ముడు. రండి మల్బరీ మొక్కలు ముందు నాటుకుందాం. చెప్పాను కదండి, ఇక్కడ గొయ్యిలా తీసి దీంట్లోని కొంచెం వాటరింగ్ తడిపే ఉంచాము. ఈ 2 ప్లాంట్స్ ఇందులో ఒకటి వేద్దామండి. గార్డెన్లో నేను కొమ్మలు అప్పుడు నాటడం మీకు చూపించాను, సెపరేట్ చేసి ఎక్కడైనా ఊర్లో వేద్దామని చెప్పి అన్నాను కదండి. చూడండి ఎంత బాగా వేర్లు పాకి ఉన్నాయో. సో ఇందులో వేద్దాం. చాలా లోపలికైతే తీసాడు తమ్ముడు, గొయ్యి కప్పేస్తున్నాను బాగా, అంత లోపలికి ఉండకూడదు. ఓకే అండి, ఇప్పుడు ఇలా పెట్టేద్దాం. ఇది మనం అలాగా మన గార్డెన్లోంచే చక్కగా మొక్కల్ని సెపరేట్ చేసుకొని స్టెమ్స్ కటింగ్స్ ద్వారా చాలా మొక్కలను అయితే డెవలప్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ ఇదైతే వేసాను. ఆకులు బాగానే ఉన్నాయి, వాటర్ చేద్దాము. ఇది మల్బరీస్ కింద నా నేల మీద వేయడం వల్ల చాలా ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది మన చెట్టుదైతే చాలా స్వీట్ ఉందండి. సో ఇక్కడ వేస్తాను, వాటర్ కూడా తర్వాత చేస్తాను. ఇది సెకండ్ మొక్క, 2 కలిపి ఒక దాంట్లోనే వేసానండి. అప్పుడు ఇందులో వేసేద్దాం. ఇక్కడ ఒక ప్లాంట్, అక్కడొకటి ఇక్కడొకటి. ఇది కూడా బాగా లోపలికి వెళ్ళిపోతుందా, కొంచెం తక్కువ. గడ్డి మాత్రం బాగా వస్తుంది కదండి. ఏది మన మొక్క బాగా ఎదగదు కానండి, గడ్డి భలే ఎదుగుతుందండి ఎక్కడున్నా. ఓకే, చాలా బాగుంది మెత్తగా మట్టి. దీనికి కొంచెం గొయ్యిలా తీద్దాం. రైట్, కొంచెం వాటరింగ్ చేసేస్తే ఇది కూడా చిగురు బాగుందండి చక్కగా. ఇలా ఒక మొక్క నుంచి మనం 4-5 మొక్కల వరకు ఇలాగా సెపరేట్ చేసుకొని స్టెమ్స్ కటింగ్ ద్వారా పెంచుకోవచ్చు. నేను గార్డెన్లో కూడా వేస్తున్నాను, కానీ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మల్బరీస్ వేయాలని నా కోరిక. మల్బరీ మొక్క నేల మీద బాగా వస్తుందని నేను ఒక గార్డెన్లో చూశాను, దానివల్ల నాకు ఇలా వేయాలనిపించిందండి. అయితే నేను చెప్పాను కదండి, స్వీట్ పొటాటో కూడా అక్కడ వేద్దాము, ఎందుకంటే నేల మెత్తగా ఉండాలి. స్వీట్ పొటాటోని ఇవి తెచ్చానండి, చూపించాను కదా ఇందాకలా. సో ఇది కట్ చేసేద్దాము, ఇంత ఇలాగ వేయక్కర్లేదు. ఏ చిన్న కొమ్మ వేసినా సరే వచ్చేస్తుందండి, ఇది చాలా ఈజీగా గ్రో అయిపోతుంది. ఇలాంటి దుంప ఏదైనా ఉన్నా కూడా అంతే.
మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇది ఇలా వేసేయచ్చు. ఎర్రగున్నిదే వేద్దాము. కొమ్మ కన్నా మనం ఎర్రగున్నిది వేస్తే ఇంకా ఈజీగా దుంపలు తొందరగా రావచ్చు అనుకుంటున్నాను. సో ఇది వేస్తానండి. ఇక్కడ కొద్దిగా కట్ చేద్దాం. ఓకే, ఇది కూడా ఇలా వేసాం. ఇంకేముంటాయి మనం వేసేసుకోవచ్చు. వేరే ప్లేసుల్లో కూడా మనం ఇవి నాటొచ్చు. ఏ చిన్న కొమ్మ ఉన్నా సరే వచ్చేస్తుందండి ఎర్రదుంప, స్వీట్ పొటాటో. దీన్ని ఎర్రదుంప అంటారు. చిన్న మెత్తటి ప్లేస్ అంటండి. తమ్ముడు అడిగితే చెప్పాడు. ఇక్కడైతే వేద్దాము. వాటర్ చేయమంటే చెయ్యాలి, తర్వాత చేద్దాము. ఇదంతా ఒకసారి క్లియర్ చేయాలి. గడ్డి కదా, ఇంత గొయ్య పర్లేదా? పెద్దది వేద్దాం అయితే. ఓకే, అమ్మాయి ఇది బాగా లోది ఉంది. ఆల్రెడీ ఏదో మొక్క ఇక్కడ వేసి తవ్వినట్టున్నారండి, అందుకని ఎంత గొయ్యి ఉంది ఇక్కడ. ఓకే, ఇంకో చోట తవ్వవమ్మా, ఇంకో చోట తవ్వ, ఇంకోటి వేద్దాము. చిన్న మొక్క ఉంది, ఇదిలో చాలే వేద్దామండి. చిన్నది ఏంటంటే ఇది వేరు ఉంది కదా, వేర్లు ఉన్న వేస్తున్నాను. దీని నుంచి ఏం లేదండి, సైడ్ నుంచి ఆకులు వచ్చేస్తాయి. ఆకులు వచ్చి చక్కగా వస్తాయి. నెక్స్ట్ నన్ను ఈ మధ్య రీసెంట్గా అడిగారండి, మాకు రావట్లేదు దుంపలు, మీరు ఎలా వేస్తున్నారో చూపించండి అని. వాళ్ళంటే ఫామ్లోనే అంటే ఇలాంటి నేలపైన వేసారటండి. నేను ఇదే ఫస్ట్ టైం నేలపైన వేయడం. ఇది ఎలా వస్తుందో చూపిస్తాను. నేను ఏమీ చేయలేదు, చూసారు కదా. జస్ట్ ఇలా గొయ్యి తవ్వి ఇలా వేసాను. నెక్స్ట్ ఇందులో కొంచెం మెన్యూర్ అయితే వేస్తాను, ఇంకేం వేయనండి. చూద్దాం మనకు వస్తుందా లేదా. నేల సారం బట్టి ఉంటుంది, వాటర్ చేయడం విధానం బట్టి కూడా మొక్కలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను వాటర్ చేయిస్తూ ఉండాలండి. దీనికైతే ఎక్కువ నీరు ఉంటుండాలి. సో నీరు ఉంటేనే ఏదైనా మనకి పొటాటోస్ అయినా, చేమ దుంపలైనా, ఇలాంటి చిలగడ దుంపలైనా, ఇలాంటి దుంప జాతులకి ఎక్కువగా వాటర్ అందించాలి. దొండ మొక్కలకి అది మెయిన్ తెలుసుకోవాలి. బీర మొక్కలకి, ఆనప మొక్కలకి వాటర్ ఎంత ఎక్కువ ఇస్తే అవి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ కదండి. సో అందుకని వాటర్ ఎక్కువ ఇస్తుండాలి. నేల తడిగా ఉండేలా చూసుకోవాలి. మరీ నీరు ఇంకిపోయినట్టు కాదు, జస్ట్ చెమ్మగా ఉండేలా చేసుకుంటే చాలు, వస్తాయి. ఇది అప్డేట్ ఇస్తానండి బాగా ఊరిన తర్వాత. ఇదైతే ఇంకా 4 months మాత్రం వెయిట్ చేయాలి. వీటి కోసం ఇప్పుడప్పుడే చేయొద్దు, మర్చిపోదాం ఈ విషయం. నీళ్ళు వేస్తూ ఉంటాడు తమ్ముడు. ఓకే అండి, ఇక్కడ వేసాను, అక్కడ వేసాను. ఇప్పుడు కొంచెం క్యారెట్ మొక్కలు ఉన్నాయి, అవి కూడా మొక్క ఎక్కడైనా వేద్దాం. ఇది సపోటా ప్లాంట్ అండి. సపోటా మొక్క చూడండి, ఉడతలు పక్షులు చక్కగా సగం సగం కొరుక్కొని తినేసి పడేసి వెళ్ళిపోయి, అయ్యయ్యో ఇగో ఇదొకటి. మరి తింటాయి కానీ పాపం పూర్తిగా తినవు. ఇవి పడిపోతాయి కదా, కింద పడిపోగానే పాపం ఎగిరి వెళ్ళిపోతాయి. వాటికి కూడా ఏదో ఒక ఆహారం లభించాలి కదండి. ఇలా మొక్కలు ఉండడం వల్ల అవి కూడా వచ్చి చక్కగా తిని వెళ్తూ ఉంటాయి. వాటికి మనం తెలియకుండానే ఇస్తున్నాం అనమాట ఫుడ్. అయితే ఇక్కడ క్యారెట్ మొక్కలు వేసుకుందాం. ఓకే, ఇక్కడ కొంచెం ప్లేస్ ఉందండి, వేద్దాము. క్యారెట్ చాలా డెలికేట్గా ఉంటుందండి. అంతే చూడండి, ఎంత పల్చగా ఉంటాయి. రెండు కలిపి పెడితే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. నేల కదా, జస్ట్ ఇలా కప్పితే చాలు. వాటర్ చాలా జాగ్రత్తగా వేయాలి. దీనికి తెలుస్తుందో లేదో వేయడం, చెప్పాలి ఎలా వేయాలో. కొంచెం డిస్టెన్స్ ఉండాలండి. ఏమాత్రం మనకి కొంచెం ప్లేస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి బాగా వస్తుంది. ఇవన్నీ ఇలా నాటేసుకుంటానండి, ఒక్కొక్కటి తీసి.
ఇక్కడ వాటర్ చేస్తామండి వీటికి, ఇంకా మొక్కకు కూడా. ఓకే, ఇక కొన్ని ఉండిపోయి కదండి ఆ ఎర్ర స్వీట్ పొటాటో, అవి ఇంకా అక్కడక్కడ వేసాము. వాటరింగ్ కూడా అయింది. చూద్దాం నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో చూద్దామండి. ఇంకా కొన్ని చోట్ల తవ్వాడు బాబు, వేసినట్టే. క్యారెట్ మొక్కలు ఇవ్వండి ఇక్కడ అన్నిటికీ వేసాను. ఇవి చాలా జాగ్రత్తగా వాటర్ చేయకపోతే ఇవైతే బ్రతకవు. చూస్తాను ఎలా చేస్తాడో వచ్చేసరికి. మనకంటే కొంచెం కేరింగ్ ఉంటుంది మన ఇంటి దగ్గర అయితే. ఇక్కడ మరి నీళ్ళు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయకపోతే మొక్కలు చచ్చిపోతాయండి, పడిపోతాయి అన్నమాట ఇవి. ఇంకా అన్నీ నాటుకున్నాను, మ్యాక్సిమం చాలా ఉన్నాయి, వేస్తాను చుట్టూను. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తుంది గెత్తం అండి. ఇదంతా కూడా మేము ఎరువు తెప్పించేసాము మొక్కలకు వేయడానికి. ఇందులోంచి ఇప్పుడు నేను అన్ని మొక్కలకి వేసాను, కొంచెం కొంచెంగా వేసేసాము. మొక్కలకి కొంచెం బలం ఉంటుంది కదా. సో ఇలా చూడండి, ఎంత పాతబడిన గెత్తం అనేది ఇలా దొరకడం కష్టం మనకి. తెప్పించుకుంటే ఇది ఇలా ఉండాలండి. పచ్చిగా వేసామంటే మొక్కలు చచ్చిపోతాయి అన్నమాట. హీట్ జనరేట్ అవుతుంది హీట్, కాబట్టి ఇలా బాగా పాతబడిన ఎరువును మాత్రమే మొక్కలకి అందించాలి, చాలా బాగా గ్రో అవుతాయి. ఓకే అండి, ఈరోజు ఫామ్లో చేసుకున్న పనులు అయితే ఇవి. మీకు నచ్చిందా? నచ్చితే ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దామండి. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.